హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెజ్ కార్వాచి. నేను మీ బ్లెస్సీ. ఇవాళ మన రెసిపీ వచ్చి తుల్లుల చేపల పులుసు అండి. ముందుగా చేపలను క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న చేపల్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, కావలసినంత వేసుకోండి. కారం 2 స్పూన్స్ వేసుకోండి. వాటిని కలుపుకోవాలి బాగా. ఆ విధంగా కదిలించుకొని 4 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఆ విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ విధంగా ఉడుకుతూ ఉంటుందండి. టెన్ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కదిలించుకోవాలి. మళ్ళీ ఒకసారి కదిలించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఉడకాలి కాబట్టి. వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుందాం. తర్వాత మళ్ళీ ఒకసారి కదిలించుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మకాయ అంత సైజులో చింతపండుని తీసుకుని నానబెట్టుకుని రసం తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి కదిలించుకుని ఆ తర్వాత నిమ్మకాయ అంత తీసుకున్నాం కదండి, చింతపండు ఆ పులుసు పోసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కదిలించుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. అలా ఒకసారి కదిలించుకుని ఉప్పు చూసుకోండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రెడీ అవుతుందండి. ఎగిరిపోయింది, రెడీ అయిపోయిందండి కూర. ఇంకా మనం స్టవ్ మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన తుల్లుల చేపల పులుసు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.